హలో అండి, అందరికీ నమస్కారం. ముగ్గులు నేను పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలంటే నాకు కింద పెట్టడానికి వీలవ్వట్లేదు. మాది అపార్ట్మెంట్ కదా. ఒకసారి ఇలా బుక్లో పెట్టి ట్రై చేద్దామని ఇలా బుక్లో పెడుతున్నప్పుడు నాకు ఒకసారి వీడియో చేసి పెడితే ఎలా ఉంటుందో అని చెప్పి అనిపించింది. అందుకే ఈ ముగ్గుని ట్రై చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు ఇలా బుక్స్లో పెట్టి చూపిస్తాం మీకు పెన్తోని. ఇది అయితే 17 చుక్కలు, సారీ అండి, 15 చుక్కలు 7 వరుసలు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది మందార పూల ముగ్గు అన్నమాట. దీంట్లో కలర్స్ వేసి కనుక మనం వాకిట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ముగ్గు అనమాట. ఏ ముగ్గుకైనా కానీ మనం చుక్కలు చాలా అందంగా పెడితేనే ఆ ముగ్గు షేప్ చక్కగా వస్తుంది. చుక్కలు ఒకదాని ఎదురుగుండా ఒకటి ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ వరుసల్ని చక్కగా పెట్టాలన్నమాట. అప్పుడే మనకి ముగ్గు అందం తెలుస్తుంది. ఈ ముగ్గు అయితే మందార పూల ముగ్గు. ఇందులో కలర్స్ వేసి మనం వాకిట్లో పెట్టామంటే ఎంత అందంగా ఉంటుందో చెప్పలేము, అంత అందంగా ఉంటుంది. ఇవి పెటల్స్ మనకి క్లియర్గా తెలియాలి కదా. ఈ చుక్కల్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఆ పువ్వు యొక్క ఆ రేకులు మనకి తెలిసే విధంగా చక్కగా పెట్టుకోవాలన్నమాట. ముగ్గులు ఇష్టమైన వాళ్ళు అయితే తప్పకుండా చూడండి, చక్కగా స్కిప్ చేయకుండాని. కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇలా సంక్రాంతి టైంలోనూ లేదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముగ్గులు పెట్టాలని అప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇది వివరంగా తెలుస్తుంది కదా అని చెప్పి నేను చుక్కల్ని నెమ్మదిగా కలుపుతూ పెడుతున్నాను. నేనైతే ఎలా కలిపి పెడుతున్నానో అదే మీరు అలాగే ట్రై చేయండి. చూసేయండి మరి ముగ్గుని. ఈ ముగ్గు 2 రకాలుగా పెట్టాను. లోపల మనం గొబ్బెమ్మలు పెట్టే విధంగా కూడా పెట్టాను అనమాట. ఒకసారి చూడండి. 2 రకాలుగా పెట్టాను. ఆ 2 రకాలని కూడా ట్రై చేయండి. ఓకే అండి, సరే, చూసి నేర్చుకోండి.
ఇక్కడ చూడండి సేమ్ అదే ముగ్గు, కాకపోతే మనం మధ్యలో షేపు మార్చామన్నమాట. ఏంటంటే గొబ్బెమ్మలు పెట్టినట్టుగా ఉంటుంది కదా, అలా పెట్టాను. మనం సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం కదా, సంక్రాంతి పండుగలో అలా ఉంటుంది కదా అని చెప్పి మధ్యలో కొద్దిగా షేప్ మార్చి పెట్టాను. మనం మార్చుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టుగా, ఏదైనా అందంగా ఉండేటట్టుగా పెడితే ఏదైనా బాగుంటుంది కదా. ఇందులో షేప్ అలా మార్చారనమాట. ఈ 2 ముగ్గులు ట్రై చేయండి. 2 ముగ్గులు కూడా చాలా అందంగా ఉంటాయి పెడితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు ఆదరిస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ముగ్గులు మీరు ట్రై చేయండి. ధన్యవాదాలండి.